BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ కష్టాలు ద్విగుణీకృతమయ్యాయి. అసలు ఆ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. తొలుత పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందంటూ విజయసాయిరెడ్డి రోడ్డెక్కారు. అయితే నేరుగా ఎవరి పేరు ఆయన బయట పెట్టకపోయినా ఆయన ఆరోపణల టార్గెట్ వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా చక్రం తిప్పిన సజ్జలేనని ఎవరికైనా తేలిగ్గానే అర్థమవుతుంది. ఒక సమయంలో వైసీపీలో అత్యంత కీలకంగా, ఇంకా చెప్పాలి అంటే నెంబర్ 2గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు మాత్రం పార్టీలోనూ విపక్షాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తినా సొంత పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు మద్దతుగా బయటకు వచ్చి ఆయన ఆరోపణలను ఖండించలేదు. ఒక రకంగా పార్టీ మౌనం విజయసాయిరెడ్డిపై ఆరోపణలను నిజమేనన్న భావన సామాన్య జనంలో కూడా కలిగేలా చేశాయి. ఈ నేపథ్యంలోనే తనపై ఈ ఆరోపణలు రావటం వెనుక ఉన్న సొంత పార్టీ నేతలే అన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్లో వైసీపీలో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై విశాఖ వేదికగా విజయసాయిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసినా ఆయన పార్టీలో కీలక నేత అయిన విశాఖకు చెందిన వైసీపీ నేతలెవ్వరూ ఆయనకు స్వాగతం పలకలేదు. మీడియా సమావేశంలో ఆయన పక్కన కనిపించడానికి కూడా ఇష్టపడలేదు. దీన్ని బట్టే హైకమాండ్ కూడా ఆయన పట్ల ఏమాత్రం సానుకూలంగా లేదన్న విషయం అర్థమవుతోంది. ఇందుకు కారణం నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ఇటీవల సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయసాయి అక్కడ విజయం కోసం ఏ మాత్రం ప్రయత్నించలేదని, నామినేషన్ దాఖలు చేసిన క్షణం నుంచే తన ఓటమిని అంగీకరించేసినట్లుగా వ్యవహరించారని పార్టీ శ్రేణుల నుంచే ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే విషయాన్ని నెల్లూరు వైసీపీ నేతలు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో జగన్ ఆయన పట్ల కినుకుగా సుబ్బారెడ్డిని నియమించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి సొంత ఛానల్ ప్రకటన చేశారు. విశాఖ వేదికగానే ఆయన ఈ ప్రకటన చేశారు. గతంలో కూడా ఆయన సొంత ఛానల్ మాట ఎత్తారు. కానీ ఆ తర్వాత ఆ విషయంపై ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం తాను ప్రారంభించబోయే సొంత ఛానల్ తాను ఏ పార్టీలో ఉన్నానన్న దానితో సంబంధం లేకుండా న్యూట్రల్ గా వ్యవహరిస్తుందని చెప్పారు. అలా చెప్పడం ద్వారా ఆయన తాను ఇంతకాలం కొన్ని పత్రికలపై చేస్తున్న విమర్శలను పునరుద్ఘాటించడమే కాకుండా వైసీపీ సొంత మీడియాపై కూడా విమర్శలు చేస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఇక విజయసాయిరెడ్డికి వైసీపీలో కొనసాగే పరిస్థితి ఉండకపోవచ్చని కూడా అంటున్నారు. విజయసాయి కూడా ఇప్పటికే ఆ భావనకు వచ్చేశారని, రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో తనకున్న పరిచయాలను ఆధారం చేసుకుని కమలం గూటికి చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు తాను ఒక్కడిగా కాకుండా మొత్తంగా వైసీపీ రాజ్యసభ సభ్యులందరినీ కమలం గూటికి చేర్చే దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు.